నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 1-4. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లట్టును టోబియాయును అరబీయుడైన గేషేమును మా శత్రులలో మిగిలిన వారును విని సన్బల్లట్టును గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకొందుము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. ఇక్కడ వాళ్ళు చెప్తారు, 5వసారి ఏం చెప్తారు తెలుసా అండి? అందరూ నీ గురించి రూమర్స్ మాట్లాడుతున్నారు. నెహెమ్యా, నువ్వు రాజు కావాలని నువ్వు ఇవన్నీ కడుతున్నావని వారందరూ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుకుందామని చెప్పారంట. ఈరోజు మనకు కూడా అనేక మంది చెప్తూ ఉంటారు, మరి ముఖ్యంగా ఆఫీసెస్లో, వర్క్ ప్లేసెస్లో చాలామంది చెప్తుంటారు, మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతుంటారు. ఏంటంటే, నా ఆఫీస్లో నన్ను తక్కువగా మాట్లాడుతున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, నా గురించి గాసిప్ చేస్తున్నారు, నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నప్పటికీ కూడా వారు నా గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఆ రీతిగానే వీరు ఎట్లా ప్రేరేపిస్తున్నారు నెహెమ్యా అంటే, నీ గురించి రూమర్స్ మాట్లాడుతున్నారు. నెహెమ్యా, నువ్వు వచ్చి పోరాడు, మనం సంభాషణ చేసుకుందాం, లెట్స్ టాక్, మనం ఎట్లాకైనా వారిని ఎదురిద్దాము అన్నాడు. కానీ నెహెమ్యా ఏం చేస్తాడంటే, ఐ విల్ నాట్ కమ్. ఇందాక చెప్పినట్టు, నో, ఐ విల్ నాట్ కమ్. ఈరోజు మనం చెప్పగలుగుతామా? మనకి వ్యతిరేకంగా ఒక కమెంటో, లేకపోతే వ్యతిరేకంగా ఎవరో మాట్లాడారని, వ్యతిరేకంగా ఎవరో ప్రవర్తించారని వెంటనే నేను ఐ విల్ ఫైట్, నేను జస్టిస్ కోసం పోరాడతాను, నేను నీతి కోసం, న్యాయం కోసం పోరాడతాను, నేను మాట్లాడతాను, నేను కన్ఫ్రంట్ చేస్తా అని దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. కానీ నెహెమ్యాలాగా నాకు గొప్ప పిలుపు ఉంది, నాకు గొప్ప పని ఉంది, నాకు గొప్ప బాధ్యత ఉంది, నేను మీతో వచ్చి సంభాషణ చేసేంత టైం లేదు నాకు. ఎందుకు అని అంటే, నా పిలుపు గొప్పది. హల్లెలూయా. ఈరోజు నాకు దేవుని దగ్గర నుండి గొప్ప పిలుపు ఉందన్న వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? వేరే దానికి టైం ఇవ్వకండి, వేరే దానికి సమయం ఇవ్వకండి. అవి మాట్లాడుతూనే అంటారు, ఏదో ఒకటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. కానీ మీరు వాట్ ఆర్ యూ లెట్టింగ్ ఇన్? ఆ రూమర్స్ పట్టుకొని కూర్చొని ఏడుస్తూ కూర్చుంటే ఇంతవరకు కొనసాగించబడతామా మనము? బట్ ఇట్ ఈస్ బికాజ్ ఐ నో దట్ ఐ హ్యావ్ అ గ్రేటర్ కాలింగ్ దెన్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్స్ విత్ యూ. ఇటువంటి సంభాషణలు నాకు అక్కర్లేదు. వారు ఏమంటున్నారు నాకు అక్కర్లేదు. నేను ఏదో స్వార్థం కోసం చేస్తున్నాను అనుకుంటున్నారేమో, నేను రాజు అవ్వాలని అనుకుంటున్నారేమో. లెట్ దెమ్ థింక్. అనుకోనివ్వండి. ద టైమ్ విల్ ప్రూవ్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. హల్లెలూయా. సమయమే నిరూపిస్తుంది దేవుడు తలంపులు, దేవుడు ప్రణాళికలు మన ఎడల. ప్రతి ఒక్కరికి ఉత్తరం ఇవ్వని అక్కర్లేదు. ప్రతి ఒక్కరితోటి మాట్లాడి, కాదు ఇది నాది, ఇది నా తప్పు కాదు, ఇదిగో అని చెప్పక్కర్లేదు. నెహెమ్యా కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. ఆయనకి తెలుసు, బికాజ్ హీ హ్యాడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, డిసర్నింగ్ స్పిరిట్, విచక్షణ జ్ఞానం. వీరు దేవుని సంబంధులు కాదు. ఆయన ఎవరితోటైనా మాట్లాడినట్టుందండి? కనీసం ఎజ్రాతోటైనా మాట్లాడినట్టుందా? ఆయన ఎవరితో మాట్లాడలేదు. ఈ మనుషులు మంచిగా మాట్లాడుతున్నారా? మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? మేలైన ఉద్దేశం కలిగి ఉండే నాతో మాట్లాడుతున్నారా అని అడగలేదు. ఆయన ఇంకా వచనంలో చూసినట్లయితే, వారు పిలిచినప్పుడు ఆయన సపరేట్గా టైం తీసుకున్నాడంట. టైం తీసుకొని దెన్ ఐ రియలైజ్డ్ అని ఉంటుంది వాక్యంలో, ఇంగ్లీష్లో అయితే. అంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటిదంటే, వారు మంచి ఉద్దేశంతో, అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో సమయం గడపాడు కాబట్టి వారు దేవుని సంబంధులు కాదని తెలుసుకున్నాడు, అర్థం చేసుకోగలిగాడు. హిజ్ ఐస్ వర్ ఓపెన్ అండ్ దట్స్ వై హీ సెడ్ నో. ఈరోజు పిలిచినంత మాత్రాన, ఎవరో మాట్లాడినంత మాత్రాన మీరు ఎవ్వరికి కూడా ప్రత్యుత్తరం ఇవ్వనక్కర్లేదు, ఆన్సర్ చేయనక్కర్లేదు. మాట్లాడేటోళ్ళు మాట్లాడనే ఇవ్వండి. దేవుడు చేసే కార్యం దేవుడు జరిగిస్తూనే ఉంటాడండి. వారు ఇంకా మనకి బెనిఫిట్ ఏంటి, బోనస్ ఏంటి తెలుసా? మనుషులు మనకి విరుద్ధంగా ఎంతగా మాట్లాడుతున్నాడో దేవుడు అంతంతగా హెచ్చిస్తూనే ఉంటాడంట. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరి విరుద్ధంగా ఎవరొకరు మాట్లాడుతుంటారు. కానీ మనం మౌనంగా ఉండి, దేవా నేను ఊరికే నిలిచి చూస్తానయ్యా నీ కార్యాలని, నేను మౌనంగా ఉంటాను, నా యుద్ధము నీవే పోరాడు, నా యుద్ధము నీకు చేతికి అప్పచెప్తున్నాను, నేను మాత్రం ఏం మాట్లాడను, నేను మాత్రం ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వను, ఎటువంటి బ్యాక్ ఆన్సర్ చేయను, నేను రైట్ అని ప్రూవ్ చేయను. ద టైమ్ విల్ ప్రూవ్ అండ్ గాడ్ విల్ డూ ఇట్ ఫర్ యూ. గాడ్ విల్ డూ ఇట్ ఫర్ యూ. అందుకే నేను నెహెమ్యాలాగా మనం ఒక మంచి మాదిరిని తీసుకుందామండి. అపవాది కూడా మనకి ఎప్పుడు ఆజ్ఞలు ఇవ్వడు. దేవుడు ఏం చేస్తాడు, మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేమించు, ఇది చేయి అని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దాని తర్వాత ఆజ్ఞలు అవన్నీ ఇచ్చాడు దేవుడు.
అపవాది మనకు ఆజ్ఞ ఇవ్వడు, ఏం చేస్తాడు తెలుసా అండి? సలహా ఇస్తాడు. ఎప్పుడైనా మీకు అపవాది నువ్వు చేయాల్సిందే ఈ పాపం అని చెప్పాడా? ప్రేరేపణ కూడా నువ్వు చేయాల్సిందే అని వచ్చిందా? చెయ్యొచ్చు కదా, చేస్తే ఏముందిలే అని సలహా మాత్రం ఇస్తాడు. దేవుడు అంటే డు నాట్ అని ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తాడు. దేవుడు ఆజ్ఞలాగా చెప్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన మనల్ని రూపించాడు, సృష్టించాడు. కాబట్టి హీ హ్యాస్ అథారిటీ టు కమాండస్. మనకు ఆజ్ఞ ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ అపవాది అలాగ చేయడు. ఎందుకంటే దేవుని సొత్తు మనని దోచుకోవడానికి వాడు ఆజ్ఞ ఇవ్వడు. కానీ ప్రేమ రూపంలో కానీ, సలహా రూపంలో కానీ, స్నేహితుల రూపంలో. అందుకని ఆదాము అవ్వ దగ్గర ఏం చేస్తాడు? నువ్వు తిను, ఈ ఫలం తిను అని చెప్పాడా? నువ్వు తినాల్సిందే అని చెప్పాడా? లేదండి. ఇది చేస్తే ఏం తప్పుందిలే, ఒకవేళ ట్రై చేసి చూడు, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. మీకు ఎప్పుడైనా అటువంటి సలహాలు ఎవరైనా ఇచ్చారండి? ఒక్కసారి ఒక్క సిప్పు తాగి చూడు, ఒక్కసారి పొగ కాల్చి చూడు, ఒక్కసారి పర్వాలేదు అని సలహాలు ఇచ్చారా? ఈ ఒక్కసారి మాట్లాడు, ఈ ఒక్కసారి వారితో వెళ్ళు అని ఇటువంటి ప్రేరేపణలు, సలహాలు ఇచ్చారా? దేవుని దగ్గర నుండి కాదు. జాగ్రత్తగా ఉండండి, దేవుని దగ్గర నుండి కాదు. అదే మీ తలుపు. బీ కేర్ఫుల్ అబౌట్ ద డోర్. హూమ్ ఆర్ యు లెటింగ్ ఇన్? ద ఎనిమీ విల్ ఆల్వేస్ సజెస్ట్ అస్ డూ. ఆయన ఎప్పుడు ప్రేరేపిస్తుంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఆజ్ఞిస్తాడు, డు నాట్ సిన్. ఎందుకంటే దేవుడు అధికారం కలిగిన దేవుడు. ఈరోజు దేవుని అధికారంలో ఉంటే మనకి అర్థమవుతుందండి, నాది గొప్ప పిలుపు, నాది గొప్ప బాధ్యత, నాది గొప్ప ఆలోచన, దేవుడు నాకు పెట్టిన ఈ ఆలోచన, నాది గొప్ప గురి, నాది గొప్ప గమ్యము. వీరు సలహా, వారి రూమర్స్, వీరి గాసిప్, వీరిది నేను పట్టించుకోను. మై ఐస్ విల్ బి ఫిక్స్డ్ ఆన్ జీసస్ అలోన్. హల్లెలూయా. ఆయన వైపే నా దృష్టి, ఆయన వైపే నా తలంపులు, ఆయన వైపే నా కళ్ళు, ఆయన వైపే, గురి యొద్దకే నేను పరిగెత్తుతాను. పౌలు ఎన్ని మార్లు ప్రేరేపించుంటాడండి, అంత గొప్ప అపోస్తలుడైన నేను పౌల్ని ఎన్ని మార్లు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఎన్నిసార్లు ప్రేరేపించబడి ఉంటే, ఎన్నిసార్లు శోధింపబడి ఉంటే ఆయన చెప్పుంటాడు అలాగా, నేను ఇటు అటు తిరిగాను, నేను నా గురి యొద్దకే పరిగెత్తదను, గురి యొద్దకే. ఈరోజు మనకు ఒక గురి ఉంది, మీకు ఒక గురి ఉంది. నేను నర్స్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి, అది అవ్వాలని గురి ఉంది. లేకపోతే నేను దేవుని పరిచర్యలో ఉండాలి, దేవుని సేవ చేయాలి అని మీకు ఒక గురి ఉంది, మీకు ఒక ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబం నిలబడాలి అని అందరికీ ఏదో ఒక గురి, ఒక డెస్టినేషన్, ఒక గమ్యం ఉంది. కానీ ఆ గురి వైపుకి వెళ్ళేటప్పుడు, మనం ప్రయత్నించేటప్పుడు, శోధనని, పోరాటాలని జయించేటప్పుడు వస్తూ ఉంటే మన పక్కన మనుషుల రూపంలో, సర్కమ్స్టాన్సెస్ ద్వారా, మన పరిస్థితులు బట్టి, ఎవరో మాటలు బట్టి, అయ్యో నేను ఇంత కష్టపడి ప్రయాసపడి నా గురి వైపుకే వెళ్తుంటే, ఇంత కష్టపడి ఇంత ప్రార్థన చేస్తూ నేను దేవుని కోసం నా కుటుంబాన్ని కాపాడు దేవా అని మొరపెడుతుంటే, వీరి మాటలు ఏంటి అలాగున్నాయి, వీరు ఎందుకు అలాగా అంటున్నారు, నేను ఎప్పుడు మేలు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వీరు ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు అని ఆలోచన వస్తుందా? సలహా వస్తున్నప్పుడు వాడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఎంత ప్రయత్నించినా వేస్ట్, నువ్వు ఎన్ని గోడలు కట్టినా వేస్ట్, తలుపులు కట్టినా వేస్ట్. ఎందుకంటే వీరు మెచ్చుకోరు. ఆ రోజు సన్బలాట్, టోబియా, గెషెము, నెహెమ్యాని ప్రేరేపించినట్టు మన తలంపులు మనల్ని ప్రేరేపిస్తుంటాయి. నువ్వు చేసేదంతా వేస్ట్, వాట్ ఎవర్ యూర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇస్ వేస్ట్, ఇస్ యూజ్లెస్, స్టాప్ ఇట్ అని అంటూ ఉంటారు. లేకపోతే అప్పటికి మనము స్టాప్ చేయకపోతే ఏమంటారు తెలుసా? నువ్వు నీ స్వార్థానికి చేస్తున్నావు, నీకేదో లాభం ఉంది కాబట్టి చేస్తున్నావు, లేకపోతే నీకంత ప్రేమ ఏంటి, నీకేంటి, నీకు స్వార్థం లేకపోతే నువ్వు చేస్తావు. నెహెమ్యా అలాగనే అన్నా, నువ్వు రాజు అవ్వాలి కాబట్టి నువ్వు చేస్తున్నావు, నువ్వు అందరిపైన రాజకీయం చేయడానికి, ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి నువ్వు బబిలోను విడిచి ఇక్కడికి వచ్చావు, అందుకే నీ స్వార్థం కోసం వచ్చావు. ఉంటే అటు లేకపోతే ఇటు మాట్లాడుతూనే అంటారండి. అట్లాని వీరు మాట్లాడుతున్నారు, నేను ఆపేస్తా, ఈ సేవ ఆపేస్తా, ఈ పరిచర్య ఆపేస్తా, ఈ కుటుంబాన్ని కట్టడం ఆపేస్తా, ఉద్యోగం ఆపేస్తా అనేవారు ఉంటే దేవుడు మనకే చెప్తున్నాడు ఏంటిదంటే, డు నాట్ స్టాప్ అండ్ డు నాట్ లిసన్ టు ద రూమర్స్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ లెడ్ బై ద ఎనిమీ. అపవాది ప్రేరేపిస్తున్నాడు. అపవాది ప్రేరేపించి మనల్ని నిరుత్సాహపరచడానికి, మన పని ఆపు చేయడానికి, మన గొప్ప పిలుపుని వాడు తీసివేయాలని ప్రయత్నించడానికి మన వెంట వస్తున్నాడండి. వీ హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్.